నమస్తే. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయాలు చర్చనీయాంశంగా ఉంటాయి. రెడ్లు బలిజల మధ్య ఆధిపత్య పోరు ఇక్కడ చూడొచ్చు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రెడ్లు పైచేయి సాధించారు. నియోజకవర్గంలో రాయచోటి, సంభేపల్లి, చిన్నమండ్యం, గాలివీడు, లక్కిరెడ్డిపల్లి, రామాపురం మండలాలు ఉన్నాయి. 1952లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. 2009 నియోజకవర్గాల పునర్విభజన సమయంలో రద్దయిన లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం నుంచి లక్కిరెడ్డిపల్లె, రామాపురం, గాలివీడు మండలాలు రాయచోటి నియోజకవర్గంలో వచ్చి చేరాయి. రాయచోటి నియోజకవర్గంలో కులాల రీత్యా ముస్లింలు అత్యధికంగా ఉంటారు. ఆ తర్వాతి స్థానంలో రెడ్లు, బలిజలు ఉంటారు. మాదిగ, వడ్డెర కులాలు కూడా కీలకంగా ఉంటాయి. మైనారిటీలు అండగా ఉండటం వైసీపీకి కలిసొస్తుంది. రెడ్డి కులానికి చెందిన గడికోట శ్రీకాంత్ రెడ్డికి వరుసగా 4 ఎన్నికలు విజయం దక్కింది. ఆయన తండ్రి మోహన్ రెడ్డి కూడా ఒకసారి లక్కిరెడ్డిపల్లి స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గడికోట కుటుంబీకులు రామసుబ్బారెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి రద్దయిన లక్కిరెడ్డిపల్లి అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు. రాయచోటిలో 17 సార్లు ఎన్నికలు జరిగాయి. తొలిత కాంగ్రెస్ హవా ఇక్కడ నడిచింది. హస్తం పార్టీ 8 సార్లు, వైసీపీ 3 సార్లు, టీడీపీ 2 సార్లు, ఇతరులు 4 సార్లు రాయచోటిలో విజయం సాధించారు. గెలిచిన వారిలో 12 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. ఎం నాగిరెడ్డి, ఎం నారాయణరెడ్డి 2 సార్లు గెలిచారు. వీరిద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు. 4 సార్లు బలిజ కులం నుంచి ఎమ్మెల్యేగా అవకాశం దక్కగా ఆ 4 సార్లు ఎస్ పాలకొండరాయుడిదే విజయం. ఆయన కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాల నుంచి ఎదిగారు. 2 సార్లు టీడీపీ నుండి, ఒకసారి జనతా పార్టీ నుంచి, మరోసారి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి గెలిచారు పాలకొండరాయుడు. ఆ తర్వాత ఎంపీగా కూడా గెలిచారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీకాంత్ రెడ్డి వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడు. ఆ తరువాత వైఎస్ ఆకస్మిక మరణంతో జగన్ వెంట నడిచారు. 2012లో వైసీపీ నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత నుంచి ఆయన గెలుస్తూ వస్తున్నారు. కంచుకోటలా మారిన రాయచోటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదన్న భావనలో ఉంది వైసీపీ. శ్రీకాంత్ రెడ్డికి మరోసారి టికెట్ కన్ఫర్మ్ చేసింది. ముస్లిం, రెడ్డి, దళిత ఓటర్ల మద్దతు పుష్కలంగా ఉండటం శ్రీకాంత్ రెడ్డికి కలిసొచ్చే అంశం. అలాగే వలసలను అడ్డుకోవడానికి తీవ్రంగా శ్రమించడంతో నియోజకవర్గంలో ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. వరుసగా 4 సార్లు గెలవడంతో వ్యతిరేకత సైతం అదే స్థాయిలో ఉందని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. టీడీపీ విషయానికి వస్తే 1999, 2004లో వరుస విజయాలు సాధించిన తెలుగుదేశం పార్టీ శ్రీకాంత్ రెడ్డి ఎంట్రీ తర్వాత రాయచోటిలో పట్టుకోల్పోయింది. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ తో పొత్తు కారణంగా బలమైన బలిజ సామాజిక వర్గం మద్దతు లభిస్తుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బరిలో నిలిచారు. అదే సమయంలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీకి కాస్త ప్రతికూలత ఎదురయ్యే ఛాన్స్ ఉంది. నియోజకవర్గంలో ముస్లింలు, రెడ్లు ఒకవైపుగా ఉండగా బలిజలు మరోవైపు ఉన్నారు. బలిజలకు వడ్డెర కులంలో కొంత ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ విజయానికి సరిపోవడం లేదు. దాంతో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత విజయం అందుకునేందుకు టీడీపీ ఎదురుచూపులు తప్పడం లేదు.